రేపు మంగళవారం రోజున రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అయితే రూ. 5 బిళ్ళ చాలా చాలా శక్తివంతమైనదండి. మనందరికీ తెలిసిందే కదా, రూ. 5 బిళ్ళ లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారనమాట. అలానే కాకుండా ఏంటంటే రూ. 5 బిళ్ళకు చాలా పవర్ ఉంటుంది. మీ అప్పులు తీరాలన్నా, మీరు అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడి ధనం చక్కగా మీ దగ్గరకు ఆకర్షించాలన్నా సరే తప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి. ఇది చిన్న పరిహారమే కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. మన జీవితంలో ఏంటంటే మనం సంపాదించింది సరిపోకను, మన దగ్గర అంటే డబ్బు సమయానికి లేకను మనం చాలా బాధపడి ఇబ్బంది పడి ఎలాగో రకంగా ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా చేస్తామో కానీ చేసిన తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఏం చేయాలో అర్థం కాదు. అప్పు తీర్చుకోలేక ఏంటంటే కనుక చాలా వరకు కూడా సమస్యల్లో ఉండిపోతాం కదా. అంటే అప్పు తెచ్చుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా తెచ్చుకుంటామో అప్పుని తీర్చేటప్పుడు మనకు అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఆ వడ్డీలు కట్టుకుంటూ అసలు అలాగే ఉంచేసి మన లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక సంపాదించింది ఇంకా దానికి కట్టడానికే సరిపోతూ ఉంటుంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మీ అప్పుని మీరు తీర్చుకోవచ్చు. అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం. కేవలం మనం ఏంటంటే రూ. 5 బిళ్ళనే కదా అనుకుంటాం, కానీ 5 అంటే అష్టలక్ష్ములుగా పరిగణిస్తారండి. అంటే లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే 5 అనే సంఖ్య అమ్మవారికి ఇష్టంగా కూడా పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే రూ. 5 బిళ్ళకు చాలా పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రూ. 5 బిళ్ళతో ఏంటంటే ఈ పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. మంగళవారం పూట ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల అప్పుల సమస్యలు పోతాయి. అది చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. మీకైతే అప్పుల సమస్యలు ఉన్నాయి, మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఇన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకేం పెద్దగా ఫలితాలు అయితే రాలేదండి, ఇదైనా చేస్తే మాకు ఫలితం వస్తే బాగుండండి అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేస్తుందండి. మెల్లిమెల్లిగా ఏదైనా సరే ఫలితం వస్తుందండి. ఒకటేసారి రాదు కదా. ఈ రోజు చేస్తే రేపే మనం ఫలితాన్ని పొందలేం కదా. కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఏం చేయండి అంటే కనుక కేవలం రూ. 5 బిళ్ళలు తీసుకుని పరిహారం చేయండి. డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే అవి తప్పకుండా సిద్ధిస్తాయండి, మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. మన జీవితంలో ఉండే చిన్నప్పు ఏంటంటే కనుక తీర్చడానికి రూ. 5 బిళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది. అది కూడా కోట్లలో ఉండే అప్పును తీర్చడానికి కూడా ఈ రూ. 5 బిళ్ళే ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎటు చూసుకున్నా మనకేంటంటే రూ. 5 బిళ్ళ పరిహారంతోనే మన అప్పు తీరుతుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మంగళవారం పూట ఉదయం కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ పరిహారం అనేది చెయ్యండి. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, తలస్నానం చేసి పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఉదయాన్నే లేచి ఇంకా మీరు పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకొని ఆ తర్వాత రూ. 5 బిళ్ళల్ని తీసుకోండి. అంటే ఎన్ని తీసుకోవాలండి అంటే కనుక 4 రూపాయల బిళ్ళలు తీసుకోవాలండి పరిహారానికి. కేవలం ఇక్కడ రూ. 5 బిళ్ళలు మాత్రమే వాడాలి. చిల్లర నాణ్యాలు ఇలా వాడితే మాత్రం ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము చిల్లర నాణ్యాలు తీసుకొని చేసుకుంటామంటే మాత్రం ఫలితం అయితే రాదు, ఆ పరిహారం కూడా సిద్ధించదు. కాబట్టి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూయించిన వస్తువులు అనమాట. ఇవి మనందరి ఇళ్లలో ఉంటాయి కదండి. అయితే తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిండా, అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న టీ స్పూన్ నిండా పసుపు పోయండి. బౌల్ అంటే గాజుది కానీ మట్టి పాత్ర కానీ స్టీల్దైనా సరే, బౌల్ ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం అంతా ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, నార్మల్గా కర్పూర బిళ్ళ ఉన్న ఆ పసుపులో చిటికెడంతా ఇలా కర్పూరం పొడి చేతితో మెదిపేసి కలపండి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు ఒక 2 చుక్కలు, అత్తరు లేదండి అనుకుంటే రోజ్ వాటర్ 7 చుక్కలు కలపండి. ఇలా అత్తరు లేదు, రోజ్ వాటర్ లేదంటే కనుక కర్పూరం పొడిని మనం వేసాం కదా, ఇంకా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి రూ. 5 బిళ్ళలు 5 తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు కలిపాం కదా మన మిశ్రమం, అందులో ఏంటంటే కనుక ఈ రూ. 5 బిళ్ళలు 5 వేసేయండి, సరిపోతుంది. 5 అంటే రూ. 25 కదండి. చూడండి ఇక్కడ ఎంత చిన్నగా మీరు అర్థం చేసుకోండి పరిహారము. రూ. 5 బిళ్ళలతో మనము ఏంటంటే రూ. 25 ఖర్చు చేస్తున్నాం, కానీ దాని వెనక మనకు ఎంత ఫలితం వస్తుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి, మీరు గమనించుకోండి. కావాలంటే మనకు అంతలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుందండి, ఉండదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక మెల్లిగా ఫలితాలు అనేవి రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామన్నమాట. అయితే పసుపు మిశ్రమంలో ఈ రూ. 5 బిళ్ళలు 5 వేసేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరిపోవాలి, మేము కూడా అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, మా జీవితం మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రూ. 5 బిళ్ళలు చక్కగా మీరు వేసేసారు కదా, ఆ పసుపు మిశ్రమంలో వేసేసి పూజ గదిలో అలాగే పెట్టండి. మరుసటి రోజు తీయండి. ఆ రోజంతా కూడా అలాగే ఉంచండి.
ఇంకా దాన్ని కదిలించకండి, దాన్ని జరపకండి, ఇంకా దాన్ని ఏం చేయకండి. ఎలాగైతే వేశారో అలాగే పెట్టండి. అవి పసుపులో అంటే మొత్తం మునిగిపోయేలాగా వేసేసుకోండి, సరిపోతుంది. మీరు పసుపు ఇంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మనం పెద్దగా ఖర్చు పెట్టాం, మన వంటగదిలో ఉండే పసుపే తీసుకోండి. దీనికోసం ఏంటంటే కనుక సపరేట్గా కొని మీరు మాత్రం ఏం పసుపు తెచ్చుకోకండి. మీ ఇంట్లో ఉంటుంది కదా వంటగదిలో, ఆ పసుపు తీసేసుకొని ఈజీగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి. ఇలా చేసేసుకొని పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక మరుసటి రోజు కొంచెం ఏంటంటే అందులో నీళ్లను పోసేయండి. అదేంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా అంటే పచ్చిగా ఉంటుంది కదండి, ఆ పచ్చిగా కొంచెం ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే అందులో నుంచి మరి కొన్ని నీళ్లు పోయండి. పోస్తే కొంచెం ఏంటంటే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసుకుని ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఉంటుంది కదా, అది ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆలయం హుండీలు ఎక్కడైనా పర్వాలేదు వేయొచ్చు, అలా వేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ ఆలయంలో అంటే హుండీలు లేవు, ఇక్కడ మేము వెళ్ళలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పేదవారికి దానం చేసేయండి. అయితే ఇక్కడ మీరు పేదవారికి దానం చేసినా అది భగవంతుడికే చేరుతుంది. భగవంతుడి హుండీలో అంటే దైవం మనకు దగ్గరలో అమ్మవారి ఆలయం హుండీలో వేసినా అది దైవానికే చేరుతుంది కదా, హుండీలో వేసిన. ఇలా 2 విధాలుగా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు పరిహారం పనిచేస్తుందో, ఎంత మంచి ఫలితం వస్తుందో ఒకసారి మీరు కావాలంటే గమనించండి. అంత చక్కగా ఫలితం అయితే మనం పొందుతామండి. అంత బాగా మనకి ఏంటంటే కనుక సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని చేసేవారు కాబట్టి వాళ్లకు తప్పకుండా ఫలితం వచ్చేదనమాట. అంటే పదే పదే పరిహారం చేసేవారు. అలానే మీరు ఈ వారం చేసి మళ్ళీ వారం చేయమని కాదు, నెలలో కేవలం 2 సార్లు మాత్రమే చేయాలి, 2 మంగళవారాలు మాత్రమే చేయాలి. ఎక్కువగా చేస్తే కూడా ఫలితాలు రావు. ఫలితం వచ్చిందాక మనం ఖచ్చితంగా ఆగాలి. ఒకసారి చేస్తే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. వెంటనే చేస్తే మనకు ఫలితం వస్తుందా లేదా అనేది తెలియదండి నిజం చెప్పాలంటే. అందుకే వెంటనే ఏం చెయ్యకండి. ఒకసారి చేశారు కదా, దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది వస్తుంది, రాదని కాదు. కాకపోతే కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి లేటుగా ఫలితం రావచ్చు, కానీ రావటం అనేది జరుగుతుందన్నమాట. మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి రేపు మంగళవారం పూట మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి. మీకుండే ఎంత పెద్ద అప్పైనా సరేనండి తీర్చుకోండి. మీరు అంటే చెప్పుకునే సంకల్పం మీద, మీరు చేసే పరిహారం మీదే మీ యొక్క అంటే ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాటించండి. ఇలా ఇది మనము అంటే అమ్మవారిపై అంటే లక్ష్మీదేవి, ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి మీద భారం వేసేసి చేసుకుంటే చాలండి. ఇక అంత మంచి జరిగినట్టే అండి, అంత మనకు ఫలితం వచ్చినట్టే అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి. మనము ఈ పరిహారం నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మంగళవారం పూట ఈ పరిహారం ఒకవేళ ఉదయం చేయడం కొంతమందికి కుదరదు కదండి. అంటే పనుల్లో బిజీగా ఉంటారు, చేసుకోలేము, మాకంత సమయం ఉండదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు సాయంత్రం చేయండి. ఉదయం చేసిన సాయంత్రం చేసిన రాత్రంతా మన ఇంట్లో ఆ బౌలు నిద్రించాలండి. దాని మీద మూతలు ఏవి పెట్టకండి, పూజ గదిలో పెట్టి అలాగే వదిలేయండి. దాని మీద మూతలు ఇలాంటివి పెడితే మళ్ళీ పరిహారం అనేది మనకు సిద్ధించదనమాట. అలాగే పెడితే దాని మీద లక్ష్మీ కృప ఉంటుంది. అలానే కాకుండా ఆ పరిహారం ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఆ పరిహారం ద్వారా మనకి ఏంటంటే కనుక మంచి మేలు చేకూరటానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలా మనకు ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఒకసారి చేస్తే మంచి ఫలితం వచ్చిందంటే మళ్ళీ మధ్యలో ఒక మంగళవారం 2 మంగళవారాలు వదిలేసి మళ్ళీ మంగళవారం చేసుకోండి. ఇలా డబ్బుని మాత్రం మనం ఖర్చు చేసుకోకూడదండి. మనం పరిహారం చేశాం కాబట్టి మనకేంటంటే ఆ పరిహారం మళ్ళీ సిద్ధించదనమాట. అది పేదవారికి దానం చేయాలని క్లియర్గా మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. లేదంటే హుండీలో కూడా వేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక మళ్ళీ దాన్ని తిరిగి అంటే ఖర్చు చేసుకోవటం ఇలాంటివి చేయకండి. ఆ పసుపు మిశ్రమాన్ని కూడా మనం పూజ గదిలో పెడతాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు. తొక్కుట్లో ఒక చెట్టు మొదట పోయండి, అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం అసలు పోయకండి. దానివల్ల మనకి ఎఫెక్టే కలుగుతుంది కానీ మంచి అయితే కలగదు. ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుంటూ మంగళవారం పూట కొన్ని నియమాలను తప్పక ఆచరించండి. మంగళవారం ముఖ్యంగా అప్పులు ఉండేవాళ్ళు, మన పూర్వీకులు ఆచరించేవాళ్ళు కాబట్టి మరి మీరు కూడా ఆచరించండి. మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పులు అధికంగా ఉంటాయి కదండి. మా అప్పు తీరట్లేదు, మాకు చాలా అప్పులు ఉన్నాయి, మేము అప్పుల సమస్యల్లో కూడుకుపోయాము, అప్పుల వల్ల మేము సఫర్ అవుతున్నాము, అప్పుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మంగళవారం ఈ కొన్ని నియమాలు పాటించండి. కొన్ని ఎక్కువగా కూడా అవసరం లేదండి, కొన్ని నియమాల ద్వారా కూడా మన అప్పు తీరుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. ఆ నియమాలంటే ఏమీ లేదండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్పు తీసుకోకూడదు. మన లైఫ్లో ఏంటంటే కనుక అప్పు విపరీతంగా పెరిగిపోతుంది. మంగళవారం అప్పు తీసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు తీర్చలేనంత అప్పుకు అంటే పడిపోతుంది అనమాట మీ మీద. కాబట్టి ఏంటంటే అప్పు మంగళవారం ఎంత ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ అయినా సరేనండి, ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అప్పుడు మాత్రం అసలు తీసుకోకండి. ఒకవేళ ఇంకా తప్పదన్న పరిస్థితులు ఏదో తీసుకోండి, కానీ లేకపోతే మంగళవారం అయితే అప్పు చేయకండి. ఇక మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది వండి తినకూడదు అనమాట. దానివల్ల కూడా మనకి ఏంటంటే అప్పు అనేది పెరుగుతుంది. ఎరుపు వల్ల కూడా ఏంటంటే కనుక
అంటే ఎర్రటి వస్త్రాల వల్ల, ఎర్ర కందిపప్పు వల్ల, ఎర్ర టమాటాల కూర వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉంటుందని మన పూర్వీకులు ఆచరించేవారనమాట, భావించేవారనమాట వాళ్ళు. అది కూడా మనకు పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే చెయ్యకండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, పరిహారం చేసుకోండి. తప్పకుండా అప్పు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దాని ద్వారాలు తెచ్చుకొని మీ సంపద కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇది మోస్ట్ అంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కేవలం 25 రూపాయలు ఖర్చు పెట్టి మనము మన జీవితాన్ని మార్చుకుంటాం, మన లైఫ్ని మనం చేంజ్ చేసుకుంటాం. కావున మీరేంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం రోజున 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. అయితే ఈ లవంగాల పరిహారం ఎందుకు చేయాలంటే కనుక మన జీవితంలో మనకు చాలా అంటే కోరికలు ఉంటూ ఉంటాయి. చిన్నవా పెద్దవా పక్కన పెడితే కోరిక అనేది సర్వసాధారణంగా మన లైఫ్లో ఉంటూ ఉంటుంది. కోరిక వల్ల మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి. భగవంతుడు కోరుకుంటే మా కోరిక తీర్చడు. మేము ఎంత అంటే మొక్కినా కానీ మా కోరిక తీరదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా మంగళవారం పూట, ముఖ్యంగా అంటే మంగళవారం పూట సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. మనకు ఉండే కోరిక అనేది తీరుతుంది. అలానే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం కోరిక కోరుకుంటే మనకు అది అంటే మనకు అనుకూలంగా ఉందా ఆ కోరిక, లేదంటే మనం కావాలని ఇంకెక్కువగా కోరుకుంటున్నామా అన్నట్టుగా ఆలోచించుకొని కోరుకోండి. కొంతమంది ఏంటంటే కనుక కోరిక ఎలా కోరుతారంటే చదువుకోకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుతారు, డబ్బు లేకపోయినా పెద్ద బండి కొనాలని ఇలా అంటే కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటివి జరగవు కదండి. అలాంటివి అంటే మీరు అనొచ్చు భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడంటే కనుక మన రాతలు ఉందనుకోండి అది జరిగి తీరుతుంది. కాకపోతే మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే భగవంతుడు తొందరగా తీరుస్తాడు కదా. అందుకే మీరేంటంటే కనుక మీకు తగ్గట్టుగా మీరు కోరికలు కోరండి. అయితే ఏం చేయండి కనుక గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న పరిహారము, చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక తమలపాకుని తీసుకోండి. దాంట్లో ఏంటంటే కనుక సింధూరం కానీ కుంకుమను కానీ 1/2 స్పూన్ పోసేసి 2 లవంగాలను పెట్టి సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. ఆ లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని కూడా మీరు సంకల్పం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఆ లవంగాల పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మరి మీకు కూడా ఫలితం రావాలన్నా, మీ కోరిక తీరాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరగాలన్నా సరేనండి, ఇలా తమలపాకులో సింధూరం కానీ కుంకుమ కానీ పెట్టి 2 లవంగాలను పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తమలపాకుడు తీసుకెళ్ళి ఏంటంటే కనుక దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఊర్లో ఉంటాయి కదండి ఆంజనేయ స్వామి ఆలయాలు. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక స్వామి మా అవసరం కోసం చేసుకున్నాం కాబట్టి మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు తండ్రి అనేసి సంకల్పం చెప్పుకోండి. ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అంటే గుడి పక్కనే, గుడి దగ్గరే, గుడి ముందరే కాదు, ప్రాంగణంలో ఎక్కడైనా సరే మీరు ఏంటంటే కనుక వదిలేయొచ్చు. ఆ విధంగా మీకు ఏంటంటే మీ కోరిక వారం రోజుల్లో తీరుతుంది. వెంటనే 24 గంటల్లోనే, అలానే కాకుండా 48 గంటల్లోనే తీరుతుందని మనం చెప్పట్లేదు. మీకేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లో కాకుండా మనకేంటంటే వారం రోజుల్లో ఫలితం అనేది వస్తుందన్నమాట, ఫలితం అనేది కనిపిస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉంది. కాబట్టి రేపు మంగళవారం పూట మీరు మంగళవారం పూట ఏంటంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చండి. సమయం కూడా లేదు కానీ మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. మిగతా సమయాలలో ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాల వివరంగా చెప్పబడుతుంది. కోరిక తీరట్లేదని అనుకునే వారికి అయితే ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. వారం రోజుల్లో కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుంది. ఆ కోరిక తీరి మనం కుబేరులాగా కూడా మారుతాం. స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరిహారం చేసినందుకు మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక పాటించండి.